48 సైజ్ డబుల్ కటోరీ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 42 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ డౌన్కి ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ షోల్డర్ వచ్చేసి మనకి 46 నుంచి 50 సైజ్ వరకు షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటామండి. సో ఇక్కడ 7.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. 3 ఇంచ్ అనేది నెక్ వైడ్, 4.5 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకుంటాము. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటామండి. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 7.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 12 ఇంచెస్. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాము, సో 12.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఈ లైన్లో 12.5 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాం. ఇది వచ్చేసి 12.5 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేస్తే మనకి 12 ఇంచెస్ వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకి 11.5 ఇంచెస్ వస్తుంది. ఇది 11.5 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేస్తాము. ఇది 11.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తామండి. వేస్ట్ వచ్చేసి మనకి 42 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 10.5 ఇంచెస్. ఇక్కడ ఈ లైన్లో 10.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీల ఖర్చు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకొని దీనికి సగానికి మార్క్ చేసుకుంటామండి. ఇది మనకి 11.5 ఇంచెస్ వచ్చింది. 3/4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ నుంచి అటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ నుంచి 5కి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. మనకు 1 టక్స్ పట్టిన తర్వాత 12 ఇంచీలు వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి 12 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అండి. నేను 11 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ వైడ్ వచ్చేసి 3.5 ఇంచీలు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. బ్యాక్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ షోల్డర్ దగ్గర స్లాంగ్ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇక్కడ కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను జస్ట్ బ్యాక్ నెక్ అనేది డ్రా చేసి వదిలేస్తున్నానండి, కట్ చేయట్లేదు. మా ఆయన నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. అట్లాగే షోల్డర్ కూడా వన్స్ మన ఫ్రంట్ బ్యాక్ నెక్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేది స్లాంట్గా కలుపుకుంటాము. సో అది కూడా డ్రా చేసి వదిలేస్తున్నాము. అక్కడ ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది హాఫ్ ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లాగా ట్రేస్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలి. సో అందుకని చెప్పి ఇట్లాగా లైన్స్ ఫస్ట్ డ్రా చేస్తాము.
ఇంకా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది 8 ఇంచెస్ వరకు తీసుకుంటామండి. ఇక్కడ నెక్ వైడ్ నుంచి 3 నుంచి 3.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నెక్ వైడ్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తామండి. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తాము. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి ఫ్రంట్ నెక్ అండ్ షోల్డర్ దగ్గర ఇట్లాగా స్లాంట్గా లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అది టాప్ వన్ అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాము అనుకోండి, మనకి 12 ఇంచెస్ దాంట్లో 1.5 ఇంచ్ యాడ్ చేస్తాము. సో 13.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 13.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి డాట్ టూ అంటే ఫుల్ బ్రెస్ట్ అండి. ఈ 13.5 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము, మనకి 16.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. టోటల్ వచ్చేసి ఫుల్ బ్రెస్ట్ మనకి 16.5. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి 48లో 10 తీసుకుంటే 4.8 ఇంచెస్, దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాము. సో మనకి అది 5.3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 5.3 ఇంచెస్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ 5.3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ వదిలేసి అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ అండ్ ఇక్కడ ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు, 1/4 ఇంచ్. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్. ఇక్కడ వచ్చేసి మనం 2.5 ఇంచులు మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. దీనికి ఆపోజిట్ 2.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది కొలుచుకొని మిడ్ పాయింట్ని మార్క్ చేసుకుంటాము. ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 3 పాయింట్స్ని ఇట్లాగా కర్వ్ షేప్ ఇచ్చుకొని ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తామండి. ఇది కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కటోరీ డ్రా చేసాం కదా, అది కట్ చేసేస్తామండి. షేప్ బెల్ట్ ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవు. జస్ట్ ఇక్కడ షేప్ బెల్ట్కి కర్వ్ షేప్ ఇస్తామండి ఇట్లాగా. కాకపోతే షేప్ బెల్ట్ ఫస్ట్ ఎక్కువగానే తీసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ నుంచి పైకి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తామండి. ఇది కట్ చేసేస్తాము.
ఈ 2 పార్ట్స్ వచ్చేసి వేరే వైట్ షీట్ మీద ఇట్లా తీసుకొని ఫస్ట్ వచ్చేసి పైన ఫస్ట్ పార్ట్ ఉంది కదా అది డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ కూడా 1 ఇంచ్ మార్క్ చేస్తాము. అట్లా ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ పార్ట్ని ట్రేస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి కిందకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తామండి. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని కూడా ఇట్లాగా ఫ్రీ హ్యాండ్తో కర్వ్ షేప్ ఇస్తామండి. ఇది వచ్చేసి మనకి 48 సైజ్ డబల్ కటోరీ కట్ చేసేస్తాము. అండ్ ఇక్కడ మిడిల్లో 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, అది అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా ఇట్లా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ 2 పార్ట్స్ కూడా మనకి క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు రెండు కూడా క్రాస్ పీస్లే తీసుకుంటామండి. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది రెండు ఫ్రంట్ పార్ట్. ఇది స్ట్రైట్ పీస్ తీసుకుంటాము, రెండు క్రాస్ పీస్ తీసుకుంటాము. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కాస్త ఎక్కువగానే తీసుకుంటామండి. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనేది జస్ట్ మార్క్ చేసి వదిలేసాము. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేది జస్ట్ ఇట్లాగా స్లాంట్గా కలుపుతామండి. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 11.5 ఇంచెస్ వచ్చింది. అట్లాగే హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 11.5 ఇంచెస్ రావాలి. ఇది 10 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అండి. ఇది ఒకసారి దీన్ని ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తాము. ఇది మనకి 11.5 ఇంచెస్ వచ్చింది. ఇట్లా ఉంటే బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. వన్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత చంక దగ్గర ప్లస్ సింబల్ లాగా వస్తుందండి. జాయింట్స్ అన్ని నీట్గా కలుస్తాయి. ఇవి వచ్చేసి హ్యాండ్ కటింగ్స్ అండి, 48 సైజ్. డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.